హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వన్ మోర్ మినీ లాగ్. ఇదైతే సండే మార్నింగ్ రొటీన్ అనమాట. ఈ పాటికే చాలా రోజులు వెయిట్ చేసి 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 అన్నట్టు. సో ముఖం మీద ఏదో బ్లాక్ సర్కిల్స్ అస్సలు పోవట్లేదు, కానీ ఈ 1 వీక్ నుంచే కొద్దిగా బెటర్ అనిపించింది. ఇంకా అర్థమైపోయింది అనుకుంటా, ముద్ద రైస్ దెన్ చికెన్ ముక్కలేందే ముద్ద దిగదనమాట ఈ సండే. ఇంకా ఇప్పటికే శ్రావణాలు, వినాయక చవితి అనుకుంటా 2 months వెయిట్ చేసి పొట్ట కట్టామన్నమాట. ఇంక ఇప్పుడు లేట్ చేయకుండా చికెన్ కర్రీ, అందులోనూ జుట్టు కోడి లైక్ గుడ్లు పెట్టే కోడిని అయితే తెచ్చేసామన్నమాట. ఆల్మోస్ట్ 1.5 kg దాకా చికెన్ కర్రీ వండడానికి, ఒక 1/2 kg దాకా కబాబ్ వండడానికి. ఈ గ్యాప్లో ఏంటంటే, స్వాతి ఎప్పుడు మా ఇంటికి వచ్చినా అనుకోకుండా ఆఫీసు నాకైనా ఉంటుంది, మొత్తానికి స్టాఫ్ మొత్తానికన్నా రమ్మని చెప్పినట్టు. సో ఈరోజు కూడా లాస్ట్ టైం వచ్చినప్పుడు అలానే జరిగింది. ఈరోజు కూడా అదే అనమాట. ఆఫీస్లో మొత్తం స్టాఫ్ మొత్తాన్ని పిలిచి ఒక స్మాల్ మీటింగు, అంటే క్రెడిట్ టు డెబిట్ ఎలా చేయాలి ఏంటి అన్నట్టు అంత ఎక్స్ప్లెయిన్ చేసే కోసం రమ్మని చెప్పారు. ఈ గ్యాప్లో ఇంకా నేను ముద్ద రైస్ ఆల్రెడీ చేశాను కదా అన్నట్టు, చికెన్ కర్రీ నేను నా చేతులతో వండితేనే వాళ్ళకి చాలా ఇష్టం. స్పెషల్లీ నా పిల్లలతో పాటు అమృత, స్వాతి చాలా ఇష్టంగా తింటారు. ఎక్కడి నుంచో వచ్చి మరీ చేయించుకొని తింటారు, అది మెయిన్ పాయింట్. సో దెన్ ఇంకా అలా కర్రీ అయితే పెట్టేసి, నేను ఈవెన్ తినే టైం లేదు, 11:30 అయిపోయింది ఆల్రెడీ. మిల్క్ షేక్ అయితే చేసి ఇచ్చింది నాకు, ఇంకా అది తాగేసి ఆఫీస్కి అయితే వెళ్ళిపోయాను. నార్మల్గా సండే ఒక్కరు రారు, ఈరోజు మీటింగ్ అంతే నో అటెండ్ అన్నా కూడా చాలామంది వస్తూనే ఉన్నారు. డూ సబ్స్క్రైబ్.